ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవ్వరం కూడా శాశ్వతం కాదు. అది మనందరికీ తెలిసిన ఒక గొప్ప విషయమే. ఈరోజు మనం కట్టుకుంటున్న ఇల్లులు గాని, మనం సంపాదిస్తున్న ఉద్యోగాలు గాని, మనం సంపాదిస్తున్న వెండి బంగారాలు గాని, మనము మనము అవి గాని మనం ఉన్న రోజు ఒక రోజు ఉంటది. అయితే మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే మనందరము కూడా ఒక రోజు మోక్షానికి వెళ్ళాలండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలి. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనందరినంట దేవుని పోలిక చొప్పున మనల్ని సృజించుకున్నాడంట. మనందరము దేవుని పోలిక. మనకు తెలుసు మనం చదువుకుంటున్న చదువుల్లో మనము కోతి నుంచి వచ్చామని అని చాలా మరి సంవత్సరాలుగా దాన్ని ఆ థియరీని చదువుకుంటూ వస్తున్నాం. అయితే అది రాంగ్ థియరీ అని మరి చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే దాని యొక్క సిమ్టమ్స్ దానికి మనకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కానీ అంత రాంగ్ థియరీని ఎలా నమ్మారు ఇంత జనరేషన్ లో అని కూడా అంటే అంతే అండి. ఎందుకంటే ప్రపంచమంతా ఒక విషయాన్ని ఒక్కసారి నమ్మిందంటే అది అసత్యమైన దాని వెనకాల వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది మనుషుడంతా దేవుని చేత చేయబడిన వాడంట. దేవుడు ప్రేమతో ఒక మనిషిని చేసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే మనం ఆయన పోలిక. ఆయన పోలిక అంటే మనకు అనుకోవచ్చు దేవుడు కూడా చేతులు కాళ్ళు ఇవి ఉంటాయంటే పోలిక అంటే అది కాదండి. దేవుని యొక్క పోలిక ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకేమన్నా దేవుళ్ళు అంటే ఆయన న్యాయం కలిగిన వాడు. ఆయన యొక్క న్యాయం మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇంకేముందు దేవుడు దయ కలిగిన వాడు. ఆయన దయ మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఇలాగా దేవుడు పోలిక చెప్పిన ఈ భూమి మీద మనుషులందరినీ చేసుకున్నాడంట. కానీ మనము దేవునికి ఎప్పుడైతే దూరం అయ్యామో ప్రేమ మనలో ఉండలేదు, న్యాయం మనలో ఉండలేదు, దయ మనలో ఉండలేదు, కనికరం మనలో ఉండలేదు. మీకు తెలుసు మన సొంత వారిని మనం ప్రేమించిన దినాల్లో మనం ఉన్నాం అంటే భయంకరమైన దినాలు. ఈ రోజు మన సోషల్ మీడియా చూసినట్లయితే ఎంత భయంకరమైన వార్తలు మనం వింటున్నామండి. కనికరం లేనివి, ప్రేమ లేనివి, దయ లేనివి అని ఈ భయంకరమైన విషయాలు ఎందుకు మనం వినవలసి వస్తుందంటే దేవుని పోలికను మనం పోగొట్టుకుంటున్నాం. మరొకసారి చెప్తాను, ఏంటి దేవుని పోలిక అంటే ప్రేమించడం. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో ఇతరులను కూడా అలా ప్రేమించమని దేవుని గ్రంథం చెప్తుంది. ఇతరులు అంటే మనకి హాని చేసిన వాళ్ళని కూడా ప్రేమతో మనము అంటే ప్రేమతో పలకరించి ప్రేమతో వాళ్ళని ఆహ్వానించే అంత అంటే ప్రేమ కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన పోలిక ఏంటంటే ప్రేమ కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఈ పోలికని మనం ఎప్పుడైతే పోగొట్టుకున్నామో, ఎందుకు పోగొట్టుకున్నామంటే ఆ దేవుడి నుంచి మనం దూరం అయిపోయాం. ఆ దూరం అయిపోయిన మనల్ని ఎదుక్కుంటూ ఆయన వచ్చి ఆయన మన కొరకు అంటే తన ప్రాణాన్ని పెట్టి మనల్ని ఏం చేశాడంటే ఆయన పోలికను మళ్ళా మనకి ఇవ్వడానికైనా ఇష్టపడుతున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి మనల్ని విమోచించాడండి. మీకు ఈ సంగతులు అర్థం కావాలంటే ఆయన అంటున్నాడు, నేను నా పోలిక చెప్పున మిమ్మల్ని చేసుకున్నాడు. ఎందుకంటే నాలా మీరు బ్రతుకుతారని, నాలా ప్రేమ కలిగి ఐక్యత కలిగి అండి నాలా మీరు కనికరము న్యాయములు మీరు జరిగిస్తారని మిమ్మల్ని నేను పుట్టించుకున్నాను. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు తిరగబడుతున్నారు. మీరు ఒకరి మీద ఒకరు కక్షములతో, భేదములతో, మత్సరాలతో ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే మీ సొంత వారిని కూడా మీరు ప్రేమించిన స్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, మళ్ళా దేవుడు పోలికను మనలోకి తీసుకురావడానికి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది నమ్మాలి. ఎందుకంటే ఈ లోకంలో మానవాళి అందరి కొరకు మరణించింది ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అక్కడితో ఆగిపోలేదు కానండి, ఆయన మరణించి తిరిగి లేచాడు, పునరుద్ధానుడై లేచాడు. ఈ చరిత్రలో మరణించి తిరిగి లేచినది ఎవరు లేరండి. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచానంతటిని కూడా శాసించిన ఆయన అంటే మరణించిన తర్వాత కూడా తిరిగి లేవలేదు. అలా చెప్పుకుంటూ పోతే ఎవరు కూడా మరణాన్ని జయించలేదు. మరణాన్ని జయించింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకు జయించారంటే ఆయన అంటున్నాడు, మరణము మీకు ముగింపు కాదు, అది ప్రారంభము. మీరు కూడా నా యందు విశ్వాసం ఉంచితే మరణించి తిరిగి లేస్తారు. మరణించి తిరిగి లేచిన తర్వాత ఏముంది మనకంటే పరలోకం మనకుంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మిన వారు అందరికీ ప్రభు ఇస్తున్నాడండి. ఈ కొద్ది మాటలు మీరు ఆలకించవలసిన కోరుచున్నాం. అలాగే ఇంకా అనేక విషయాలు మీరు క్లుప్తంగా మేము ఇప్పుడు చెప్పాము. విస్తారంగా అనేక విషయాలు మీరు వినాలంటే సాయంత్రము మరి కొత్త అంబేద్కర్ బొమ్మ దగ్గర మరి ఆ స్టాట్యూ దగ్గర చక్కటి మీటింగ్ ఏర్పరుస్తున్నాం. సువార్త సభ
మీ అందరూ వచ్చి ఆ సువార్త